పార్టిసిపేట్ చేసి ఆయనతో పాటు అనేక వేదికలపైన పంచుకున్న వారు ఎవరు కూడా డెఫినెట్గా ఆయన మర్చిపోరు. ఎందుకంటే ముక్కుసూటి మనిషి, ఏదైనా కూడా మొహం మీదే చెప్పగలుగుతాడు. ఏదో దాచుకొని లేకపోతే అలా ఇలా అని పొగడాలి, ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఆయనకు ఉండవు. చాలా ముక్కుసూటి మనిషి. జై జై హే తెలంగాణ అటువంటి పాట ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది, ఈ పాట ఉన్నన్ని రోజులు అందశ్రీ బతికే ఉంటాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. సో మరొక కళాకారుడు గిద్దర్ అమర్సాయి గారు ఉన్నారు. సో గిద్దర్ అమర్సాయి గారు వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి అందశ్రీ. సో ఇప్పుడు అందశ్రీ లీడ్ అనేటువంటి వార్తని ఎలా చూస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు, కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే అంతటి అనేక పాటలు, ఒకటి కాదు రెండు కాదు, మనిషిని తట్టి లేపి అనేక పాటలు రాసుకొచ్చారు ఆయన. సో ఆయనతో పాటుగా మీకున్న సాన్నిహిత్యం ఎటువంటిది, ఏం చెప్తారు? చాలా బాధాకరం సార్ ఇది. ఎందుకంటే ఒక మాదిగ జాతిలో పుట్టి ఉన్నత శిఖరాలకి వెళ్ళినటువంటి అందశ్రీ గారు లేకపోవడం అనేది మా వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి కీర్తి ప్రతిష్టలు దాచినటువంటి ఒక గొప్ప మహనీయుడే పోయింది అనుకోవాలి. ఎందుకనంటే ఎక్కడ ఉన్న పల్లెతనాన్ని కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, మానవ లోకాన్ని మేల్కొల్పే పాటలు కావచ్చు, ఒక మేస్త్రి పని చేసి పాటలు రాస్తూ పాటలు పాడుతూ జనాన్ని చైతన్యపరిచే రంగంలో ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం కోసం రాసినటువంటి పాట ఇవాళ గుర్తింపు పొంది అది రాష్ట్ర గీతంగా మారడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఆయన పాటలను మరవలేము, మర్చిపోలేము, ఎన్నటికి కూడా చిరస్థాయిగా మిగిలి ఉంటాయి ఆ పాట. అందశ్రీ గారు లేకపోయినా ఆ పాటలు బతికున్నాయి అనడానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్. చాలా బాధాకరం సార్. ప్రతి ఒక్కటి కూడా సమాజాన్ని తట్టలేపుతాయి, ఉద్యమానికి కొంత ఎనర్జీని బూస్ట్ని ఇస్తూ ఉంటాయి. సో మీరు ఆయన పాటల్లో నుంచి ఏదైనా ఒక పాట, ఎందుకంటే ఆయన ఒకటి రెండు అని చెప్పలేం, చాలా పాటలు ప్రజా ఉద్యమాలకు సంబంధించినవి. నిన్న నేను బెంగళూరులో ఉన్నా సార్. బెంగళూరులో నిన్న ఒకటి మాతంగి ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేశారు అక్కడికి. అక్కడ కూడా అతను పాట పాడుకున్నాను. మాదిగయ్యల మేఘ నుండి పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగెదరుల నిప్పురా. ఆదిమ కాలం నందు అడవులెన్నో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్నవేళ, ఎగుమడి ఆ కొండగాలికి కోపరదాగినప్పుడు నాదమైనలు దిశలను విన, దాని పేరే డప్పురా, అది మొగెదరుల నిప్పురా. ఈ పాట ఒక చరిత్ర సార్. వరంగల్లో పుట్టి వరంగల్ జిల్లా మీద రాసినటువంటి పాట, అది మర్చిపోలేదు. గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాచేయోనేది నచ్చి జిల్లా చూడు, నా జిల్లా చూడు. ఇలాంటి పాట ఎన్ని పాటలు రాసింది సార్ ఆయన. చాలా గొప్ప మనిషి సార్. రైట్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఈ పాట అయితే డెఫినెట్గా ఇప్పటికీ ప్రతి తరానికి గుర్తుండిపోయే పాట ఇది. మనిషి ఎట్లా మాయమైపోతున్నాడు అనే దానికి ఒక్కసారి మీ నోటి నుంచి పాడగలుగుతారా పాట? మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, కోటికో నూటికో ఎక్కడో అక్కడ ఎడవున్నా గాని కంటికి కనరాడు. 25 పైసల గర్భత్తులు గాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిజంగా అంటే ఈరోజు కళాకారులందరూ కూడా కన్నీళ్ళు పెట్టేటువంటి విషయం ఇది.
నేను మీతో పాటుగా చాలా మందితో మాట్లాడుతున్నా ఈ లైవ్ లో, చాలా మందితో నేను ప్రత్యేకంగా రాసుకున్నాను. దాంట్లో పల్లెయాదికి వచ్చిన అనే పాటలు నేను రాసినటువంటి అందరి కవులను, రచయితలను, గాయకులను గుర్తు చేసుకున్న సందర్భంలో నేను కూడా తన పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నా. పల్లెయాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, గోచి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ కోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత బరుణమంటూ దండోరాయించే డప్పు రమేష్ అన్నారా, డోలగూడాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, ఓ వాడగూడ అంజన్న పాట గుర్తుకొస్తుందాదిరా, అంజత్రి పాట అన్ని కులాలను కొలిసి నేల తల్లిని పచ్చి బాలంతా చేసిన శుద్ధాల యాదొచ్చేనా, వానమ్మను ఇరలో దింపిన జయరాజు గుర్తొచ్చేనా, సారా సారమ్మ కోయిన పాటతో గుర్తింపు నాకొచ్చేనా, గిద్దెగలముతో జనాలనందరినీ చప్పట్లు కొట్టించేనా. రైట్. నిజంగా రామనరసాయి గారు ఇందాక మీరు పాడుతుంటే నాకు కూడా ఆ లిరిక్స్ మీరు ఇందాక మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే దాంట్లో ఫస్ట్ చరణంలో లిరిక్ ఉంది, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారిపోతున్నాడోయమ్మ, అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడమ్మా. చూడండి, నిలువెత్తు స్వార్థము నిండిపోయింది మనుషుల్లో, ఆత్మీయ బంధాలు తెగిపోయినాయి, అవినీతి పెను ఆశగా మారింది. ఇది ఎప్పుడు రాసుకున్నాడో ఆయన కానీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండిపోయే పాట ఇది. ప్రతి అంశం కూడా ఆయన పాటల్లో ఇప్పుడు మనం చూస్తుంటే ఒక లిస్టు పాటలు చూస్తూ ఉంటే ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, ప్రకృతి అంశాలు ఇవే ఆయన పాటల్లో వస్తువులుగా ఉండిపోయినాయి కవిగా. సో మీకు ఆయన పేరు చెప్పగానే ఎక్కువగా గుర్తొచ్చే పాట నాకు తెలిసి జనరల్గా ప్రజలు ఎవరైనా గుర్తుకో జయ జయ హే తెలంగాణ పాట. ఒకసారి మీ నోటు వెంట ఆ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జన చేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పాడాలంటే వస్తలేదు సార్, అది ఏర్పోస్ట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిద్దరాం నరసయ్య గారు. సో ఇది కళాకారుల ఎమోషన్. గిద్దరాం నరసయ్య గారు మాట్లాడుతూనే మధ్యలో నేను పాడలేకపోతున్నాను సార్, అంతటి గొప్ప వ్యక్తి మరణించాడు, దుఃఖమే వస్తుందని మాట్లాడుతున్నాడు. ఇది ప్రతి ఒక్కరి ఎమోషన్. సో దర్వెల్లన్న గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. దర్వెల్లన్నతో మాట్లాడాం. ఎల్లన్న గారు నమస్తే. సో ప్రజెంట్ అందశ్రీ అనేటువంటి ఒక వ్యక్తి లేకపోవడం నిజంగా ఈరోజు కళాకారులకి తెలంగాణ రాష్ట్రానికే ఒక ఇబ్బందికర విషయం, లేకపోతే ఒక బాధపడే విషయం. అందరూ కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన పాటలు, ఆయన వ్యవస్థ ఇంకా అటువంటిది మీరు చాలా దగ్గరగా చూసిరు ఆయనని. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా, కళాకారుడిగా, పాటలు రాసి పాడిన వ్యక్తిగా మీకు ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధం ఎలా ఉండేది? ఆ ఉద్యమ సమయం నుంచినటువంటి అంశాలు ఒకసారి నెమరేసుకోండి. వాస్తవంగా గుర్తొచ్చే ఏర్పడుతుంది. అది అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుంది. ఆ మరణం అనే వార్త అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆయన పుట్టింది ఎక్కడ, తర్వాత ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు అనే తర్వాత విషయం కానీ ఆయన జీవితం మన తెలంగాణ ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి మాతో పాటే ఉన్నాడు యూనివర్సిటీలో. మొత్తం ఆయన నడక, ఆయన మొత్తం యూనివర్సిటీ సాయంత్రం కాగానే యూనివర్సిటీలో మొత్తం ఆ ఏరియాలో ల్యాండ్స్కేప్ ఏరియాల నుంచి వాకింగ్ చేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రకృతితో ఉండాలని ఎక్కడ బయటకు వెళ్ళకపోయేది. ఈవినింగ్ కాగానే సాయంత్రం వచ్చి యూనివర్సిటీలో ఉద్యమం జరిగే టైంలో ప్రతి ఒక్క హాస్టల్ దగ్గర పిల్లలు ఎట్లున్నారు, ఏంది, ఏం కథ, ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మాతో పాటే ఉండి అసలు ఆయన కూడా ఒక విద్యార్థి అయింది అన్నట్టుగా మాతో పాటు కలిసిపోయింది ఉద్యమంలో. మమ్మల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారే, పిడుగులు రా, మీరు పిల్లలు కాదురా, పిడుగులు రా అని చెప్పేసి. అందుకనే ఆ పాట కూడా ఒకటి గుప్పిట పట్టి నలిపేస్తామని ఒక పాట తెలంగాణ ఉద్యమం కోసం రాసిన పాట. అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను ఒక ప్రత్యేకమైన పాత్రగా చూసిండు అందశ్రీ.
నేను మా ఎంబటి ఉండి మా ఎంబటి నడుచుకుంటూ మాతో పాటు నడిచి మాతో పాటు పాటలు పాడుకుంటూ మమ్మల్ని మరింత ఉత్సాహంగా తను 69లో ఉద్యమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతున్న ఉద్యమం నేను విద్యార్థి అయితే బాగుండు అనుకున్నాడు కావచ్చు. నిజంగా చెప్తున్నా, ఆయన 24 hours ఉస్మాన్ సిటీలో ఆ ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఇటు ఓల్డ్ పీజీ హాస్టల్, ఇటు మాసుంటే మాతో పాటే ఉండి తెలంగాణ ఉద్యమం అంతా తను చాలా మంది అనుకుంటారు ఏదో పాటలు రాసి ఇచ్చిండు, ఏదో పాటలు పాడిండు అని. అది కాదు, ఆయన ఆ ఉద్యమంలో మాతో పాటు ఫిజికల్గా మాతో పాటు ఉన్నాడు. అక్కడ ఉద్యమంలో ఒక భాగస్వామ్యం ఉన్నాడు. పాటతో పాటు ఆయన ఫిజికల్గా ఉద్యమకారుడు అయింది అక్కడ మాతో పాటు. అట్లా నిజంగా ఆయన చావు వార్త, ఆయన మరణ వార్త అనేది అబద్ధమైతే బాగుండు. నేను జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా, 1 week బ్యాక్, కరెక్ట్గా నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, 1 week బ్యాక్ నాకు ఫోన్ చేసి మాట్లాడి, నానాయ్ మాస్టరు ఎక్కడున్నావు మాస్టర్ అని చెప్పేసి, ఎక్కడున్నావు నానాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ అది గుర్తొస్తుంది నాకు. ప్రతిదీ విశ్లేషణ, ఏదన్నా డౌట్ అనిపిస్తే ఇది ఏమైతుంది, ఇది ఏం జరుగుతుందని చెప్పేసి అడిగేవాడు, మాట్లాడేవాడు. నిజంగా ఆయన మరణ వార్త అబద్ధమైతే బాగుండు. ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కొన్ని 100 సార్లు పాడుకున్నా నేను చాలాసార్లు ఆయన ముందే. అన్న ఇంత అద్భుతంగా రాసినాం అన్న పాట అంటే. నిజంగా ఆయన పాఠ్యపుస్తకాల్లో పెట్టిన ఆ పాటని ఇలా ఆ పాట రాసిన వ్యక్తే మాయమైపోవడం చాలా బాధాకరం అండి. చాలా చాలా బాధ అవుతుంది నిజంగా చెప్తా ఉన్నా. హలో, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే రోజు ఆయన మీరు అంటున్నట్టుగా ఒక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి అన్నట్టుగా ఉండేది. అలాంటి వాళ్ళని జర్నలిస్టులు కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ఆయన ముక్కుసూటి తత్వమే ఆయనకు ఒక గుర్తింపు. ఎందుకంటే ఏదైనా మనసులో పెట్టుకోవడం, ఆయన డైరెక్ట్గా మంచి చెడును చెడు ఈ రకంగా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. అవును, ఉన్నట్టు మాట్లాడుతుండే, ఎవరన్నా ఏమన్నా అనుకొని ఉన్నట్టు మాట్లాడుతుండే. ఆయనకి ఇష్టమైతే ఉంటుండే, లేకపోతే వెళ్ళిపోతుండే. ఎవరి మెహర్బాన్ కోసమో అక్కడ ఉండాలనో, ఎవరి పొగడతల కోసమో ఉండాలనో ఆయన అనుకోకపోతుండే. ఆయనకి ఏది మనసులో అనిపిస్తే అది ప్రకటిస్తుండే. నిజంగా గొప్ప వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అండి. నాకు అసలు జీర్ణం కావట్లేదు చనిపోయిన వార్త. నిజంగా ఆయన అసలు అది అబద్ధమైతే బాగుండు, నేను మళ్ళీ కోరుకుంటున్నా. కానీ కాలం చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే ఎట్లా చెప్పుకునేది ఆయన అంటే 10 ఏళ్ల పాటుగా ఆయన ఏదో ఒక సందర్భంలో ఈ రకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అనేక అంశాలపైన ఆయన ప్రసంగిస్తూ, లేకపోతే ఎక్కడో దగ్గర ఆయన మాట్లాడినంటే ఏదో సెన్సేషన్ అయిపోతారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ ప్రజా ఉద్యమాలు జరిగేదాన్ని కూడా ఒకటి నారాయణగూడకు సంబంధించి ఒక దగ్గర, తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా, లేకపోతే రవీంద్ర భారతి వేదికగా ఆయన మాట్లాడినంటే ఆ రోజు ఏదో ఒక చర్చకు దావించే అవకాశం ఉంటుంది. అటువంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ ఉండేది అందశ్రీ. సో మీతో ఈ ట్రావెలింగ్ టైంలో, లేకపోతే మీతో కలిసినప్పుడు ఎటువంటి విషయాలపై మాట్లాడుతూ ఉండేది ఎక్కువగా ఆయన? ఉదాహరణ తెలంగాణ ఉద్యమం టైంలో అయితే ప్రత్యేకంగా ఉద్యమం కోసం మాట్లాడుతుండే. అసలు మామూలు పిల్లలు కాదు మీరు, పిడుగులు. అసలు మట్టిలో పోరాటాన్ని పుట్టించిన మీరు, ఉస్మానియా గడ్డను ఎరుపెక్కించిన మీరు, చాలా మాటలు చెప్తున్నారు, రకరకాల మాటలు. మాకు ఒక ఉత్ప్రేరకంగా, మాకు ఒక నిజంగా అంటే మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని, ఏ రాజకీయ నాయకుడు మీరు గొప్పగా చేశారని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులను పొగిడింది నేను చూడలే, ఏ విద్యార్థి ఉద్యమాన్ని. కానీ నిస్వార్థంగా కవులు, కళాకారులు అనేవాడే వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. దాంట్లో ప్రధాన భూమిక అసలు అందశ్రీ గారు చాలా తను ఓన్ చేసుకున్నారు తన గుండె నిండా. అందుకే నేను జై బోలో తెలంగాణ గల గర్జనలా జడి వాన అని చెప్పేసి అసలు మా ఆర్ట్స్ ముందు ఆ రోజు మార్చి 5వ తారీఖు వేలాది మంది, లక్షలాది మంది, అది విద్యార్థి గర్జన బహిరంగ సభ. ఆ విద్యార్థి గర్జన బహిరంగ సభలో ఆయన వాడుతుంటే ఇట్లా ఊపిని మొత్తం సభ అంతా కూడా. తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఆ పొలికేక ఉద్యమం టైంలో కూడా అందశ్రీ పాట ఇట్లా ఒక ఊపు, అంటే విద్యార్థుల్ని ఉద్యమంలో మరింత ఉసిగొల్పేటట్టుగా, మరింత పోరాటం పటిమ నింపేటట్టుగా, ఎక్కడ మనం ఈ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలకు మనం తలొగ్గి మనము ఉద్యమాన్ని నీరుగార్చవద్దు అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటుండే. నిజంగా అందశ్రీ అన్న, నేను నిజంగా అన్నా అని నా నోటి నిండా పిలుచుకునేది. నేను మొన్న మన పుస్తకము, తను నిప్పులవాగు పుస్తకము ప్రచురించే టైంలో కూడా, ఆ నిప్పులవాగు పుస్తకంలో కూడా నానా ఇట్లుంది వాక్కులమ్మ పేరు మీద ప్రకటన దాని పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నది, ప్రతి అంశం నాతో డిస్కస్ చేసేవాడు. గంటలు తార్నాకలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది, గంటలు యూనివర్సిటీలో కూర్చొని మాట్లాడుకునేది. నిజంగా
నేను అసలు నాకు చాలా అనుబంధం, విడదీయరాని అనుబంధము. అందశ్రీ గారు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మార్చి 5న ఆ రోజు జరిగినటువంటి ఆ వేదిక మీద జై బోలో తెలంగాణ అన్నారు కాబట్టి, సో ఆయన అంటేనే గుర్తుకొచ్చేది ఉద్యమము. సో ఒక్కసారి ఆ పాటతో జై బోలో తెలంగాణ గలగర్జనల జడివానా, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా, జై బోలో తెలంగాణ. బాబు దాన్ని అసలు అయితలేదు, నిజంగా చెప్తున్నా. అన్న రాసిన పాటలు చాలా దుఃఖం అనిపిస్తుంది, నిజంగా బాధాకరం. అసలు అన్నను. సో ఇది కళాకారులు మాట్లాడుతున్నమాట. ఆయన మాట్లాడుతూ దర్వెలన గారు పాడుతూనే ఆయన పాటను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెడుతున్నారు. ఒక్కరు గారు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క కళాకారుడు. ఎందుకనంటే చాలా సందర్భాల్లో బీయింగ్ జర్నలిస్ట్, అదే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థిగా మేము కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో డైరెక్ట్గా ముక్కుసూటిగా ఆయన ఏం దాచుకోడు. అరే ఆ రోజు మీరు పలానా ఆ వార్త చెప్పారు, ఇట్లా చెప్తుండేది, ఇలా చెప్పాల్సింది, సో తెలంగాణ అంశం మీరు ఎడబెట్టుకున్నారు, ఏడ మాట్లాడతలేరు, ఏంది, ఎందుకు సపోర్ట్ లేకున్నారు అని చెప్పి గత 10 ఏళ్ల పాటుగా అనేక సందర్భాల్లో మాతో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉండేవి. సో ఒక్కసారి దర్వెలన గారు మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది, బట్ చివరిగా ఒక్కసారి జయ జయ హే తెలంగాణ పాటతో ఆయన రాసినటువంటి ఆ గేయాన్ని గుర్తు చేసుకుని ఆయనకి నివాళులర్పిద్దాం. మీ నోటి నుంచి ఒకసారి ఆ పాట. ఒక మాట చెప్పేది అన్న, మనుషుల్ని మనుషులు కూడా అని చెప్పేది. కుక్క నక్కల దైవ రూపాలుగా ఒలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళని నూరవతలికి వదిలి కులమంటూ ఇల మీద కలహాలు తిరిగేసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. తన ప్రయాణం అంతా మానవత్వం ఉన్న మనిషి కోసం వెతుకులాట. అన్నట్టుగా జయ జయ తెలంగాణ రాష్ట్రగీతం అయిన తర్వాత, రాష్ట్రగీతం ఆవిష్కరింపబడే రోజు ఆయన భావోద్వేగం, ఆయన కళ్ళపంటి నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ దశాబ్ద కాలం అంతా, గత ప్రభుత్వ దశాబ్ద కాలం అంతా కూడా రాష్ట్రగీతం అవుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేసినా కూడా యావత్ తెలంగాణ ప్రజలు వెయిట్ చేశారు, దాన్ని రాష్ట్రగీతం చేయలే. కానీ 10 సంవత్సరాల అణచివేత తర్వాత మళ్ళీ ఈ నా గీతం రాష్ట్రగీతం అయిందని చెప్పేసి, నా గీతం అనుకోలే ఆయన, ఇది ప్రజల గీతము, ప్రజల గీతాన్ని ఒక ప్రభుత్వము అధికారికంగా రాష్ట్రగీతంగా ప్రకటించలేకపోయాయని చెప్పేసినటువంటి ఒక శోధన ఉండే. అదే ఒక భావోద్వేగంగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మంత్రి గారు వారు ఆన్ చేయంగానే, సాంగ్ ఆన్ చేయంగానే ఆయన భావోద్వేగానికి గురైనటువంటి అదే అసలు ఆ దృశ్యం కళ్ళలో మెరుస్తా ఉన్నది. ఆయన ఏడుస్తుంటాడు భావోద్వేగంతో. అట్లా జయ జయ తెలంగాణ రాష్ట్రగీతం అయిన తర్వాత నాతో మాట్లాడిన మాట, నన్ను తీసుకెళ్ళి ఇది ఒక శాల్వా తీసుకొచ్చి, ఆ శాల్వను తీసుకొచ్చి నాకు సన్మానం చేసి, నేను జయ జయ తెలంగాణకు రాష్ట్రగీతంగా ఇలా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర పోషించిన గీతంగా రాష్ట్రగీతంగా ప్రకటించబడ్డది నాన్నయ్. కానీ ఇలా జయ జయ తెలంగాణతో సరిసమానంగా ఉన్న పాట వీళ్ళార వందనం. తెలంగాణ ఉద్యమంలో మీరు నడుస్తూ, నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో నడుస్తూ పోరాడుతూ మీకై మీరు రాసుకున్న పాట వీళ్ళార వందనం అని చెప్పేసి ఆ శాల్వ తీసుకొచ్చి నాకు సన్మానం చేసిండు. నిజంగా నేను మర్చిపోలేకపోతున్నా. నాకు అయితే నిజంగా చెప్తా ఉన్నా. చాలా గొప్ప వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, ముక్కుసూటి మనిషి. చాలా మనుషులు మనము ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి కొన్ని సందర్భాలలో కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది లౌకికం అనుకుంటాం, మనం ఇది లౌక్యం అనుకుంటాం. కానీ అట్లా కాదైనా లౌక్యమా ఇంకోట తర్వాత విషయం. నిజాన్ని నిర్భయంగా ఏది అనుకుంటే అది మాట్లాడి ఆయన అనుకున్న అంశాన్ని ప్రకటించిపోతుండే. అది అట్లాంటి మనిషిని మనం చూడలేము. ఇంకా అట్లాంటి మనిషిని మనకి ఇంకా దొరకడు. మీరు అన్నట్టుగా జయ జయ తెలంగాణ అన్నారు కాబట్టి నిజంగా ఆ రాష్ట్రగీతంగా తెలంగాణ ఉద్యమ టైంలో ప్రతి గ్రామాన స్కూల్ పిల్లలు వాడుకున్నారు జయ జయ తెలంగాణ అని. నేను ఇక్కడ నుంచి బొంబాయి దాకా వేసిన, బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా వేసిన, ఎక్కడ చూసిన ఆ పాటతోటి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. అది నిజంగా అందరి అన్న చనిపోలే, ఆయన మన మధ్యన బతుకున్నాడు. ఆ పాటల ద్వారా మన మధ్యన బతుకుంటాడు. ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం. ఎప్పటికీ మనం జీవించి ఉన్నంత కాలం ఈ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ అనే రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెలుగుందో అన్ని సంవత్సరాలు అందరి ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే పేరు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.